Hey guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే అస్సలు అనుకోలేదు ఈ వ్లాగ్ ఇప్పుడు చేస్తా అని. బికాజ్ నేను అసలు అన్‌ప్లాన్డ్‌గా ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం వీడియో చేయాలి, ఏం వీడియో ఆడియన్స్‌కి చూపించాలి, వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో అని చాలా ఆలోచించినాను. బట్ దెన్ మీ అందరికీ తెలుసు కదా, చాలామంది ఆడవాళ్ళకి హాల్స్ అన్నా కలెక్షన్స్ అన్నా చాలా ఇష్టం అవుతుంది. సో చాలా ఇష్టపడతారు చూడడానికి. సో ఇది కూడా అలాంటి వ్లాగే. మీకు థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతున్నట్టుంది. సో ఆల్ అబౌట్ మై ఇయర్ రింగ్స్. బేసిక్గా నేను నా సీరియల్కి నేను ఎలాంటి ఇయర్ రింగ్స్ వేసుకుంటున్నాను అంటే ప్రజెంట్ మీకు తెలుసు కదా కార్తీక దీపంలో. సో కార్తీక దీపంలో ప్రజెంట్ నేను ఎలాంటి ఇయర్ రింగ్స్ అంటే నా ఇయర్ రింగ్స్లో చాలా స్పెషాలిటీ ఏంటి అంటే హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ ఎక్కువ వేసుకుంటాను నేను. బికాజ్ నాకు ఇష్టం హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్. స్క్రీన్ మీద బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్కువ ఇష్టం అనమాట. సో అట్లా నా దగ్గర చాలా వరకు హ్యాండ్మేడ్ ఉంటాయి. సో హ్యాండ్మేడ్ ఒకటి అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా బాగా వేసుకుంటాను. అవి కూడా చూపిస్తా. అండ్ ఆల్సో కొన్ని స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నా, కొన్ని ఏమో ఎగ్జిబిషన్లో తీసుకున్నా. సో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ తీసుకున్నాను అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో కమింగ్ టు ద థింగ్ ఈజ్ లైక్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ పర్టికులర్ వ్లాగ్. సో ఎస్, సో ఇంకెందుకండి ఆలస్యం, ఎస్ మీరైతే తప్పకుండా నా వీడియోని మొత్తం పూర్తిగా చూసేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో వెళ్ళిపోదామా మరి వీడియోలోకి. లెట్స్ గో. ఒక్కటిగా మీకు చూపించేస్తాను. సో బేసిక్గా ఇందులో నా ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా వరకు మీకు అన్నీ హ్యాండ్మేడే కనిపిస్తాయి. సో ఐ జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ షో యూ గైస్. ఎస్, చూసారా? అన్నీ అంటే యాక్చువల్లీ సపరేట్గా చేసుకోలే గైస్. ఎందుకంటే మనం షూట్లో పెట్టుకొని అంత ఓపిక ఉండదు నాకు. ఫస్ట్ అన్నీ సర్దుకొని పెట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు ఓకే అన్నీ సర్దుకుంటాను. బట్ మళ్ళీ ఒక 2-3 డేస్ షూట్కి కంటిన్యూగా వెళ్ళను అనుకో, అంతే ఇంకా. సో ఎస్, సో ఇవన్నమాట. ఒక్కొక్కటిగా నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ అనమాట ఇవి. బికాజ్ ఇవి నా ఎప్పుడో స్టార్టింగ్లో కొన్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. బికాజ్ ఈ కలర్ స్పెషల్గా ఏ అమ్మాయి పెట్టుకున్నా బాగా కనిపిస్తుంది అనమాట ఈ ఒక పర్టికులర్ కలర్. సో ఎస్, ఈ కలర్ నేను స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకున్నాను. ఇదొక ఇయర్ రింగ్ అయితే స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకున్నాను. ఎస్, సెకండ్ వన్. సో నా ఫేవరెట్ చూపించిస్తున్నాను మీకు. ఎస్, ఇది కూడా నా ఫేవరెట్. ఇవి ఏంటంటే బేసిక్గా ఇవి మా పిన్ని నాకు కొనిచ్చింది అనమాట. మతలబ్ తను కొనుక్కుంది, తనకి సెట్ అవ్వలేదు అని చెప్పింది అనమాట. అంటే తను ఇంత పెద్దవి పెట్టుకోదు బేసిక్గా. సో ఇంత పెద్దవి పెట్టుకోదు అనమాట. సో పెట్టుకున్నప్పుడు ఇంకా అమ్ములు నీకు షూట్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నాకు ఇచ్చేసింది మా పిన్ని. సర్లే అని చెప్పేసి పెట్టుకున్నాను. మొన్న రీసెంట్గా షూట్లో కూడా నేను పెట్టుకున్నాను ఇవి. ఇది కూడా మంచిగా కనిపిస్తాయి నాకు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇంత పెద్దవి అనుకుంటాం హెవీగా ఉంటాయని, అస్సలు హెవీగా ఉండవు గైస్. చాలా బాగుంటుంది పెట్టుకుంటే, కళ వస్తుంది అనమాట ముఖం. అంటే అందరికీ సెట్ అవ్వదు, బేసిక్గా అందరికీ ఇలా సెట్ అవ్వదు. సో ఇదొక ఇయర్ రింగ్ అనమాట. అండ్ ఎస్, ఇదైతే స్టోనే పోయింది మధ్యలో, మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఎస్, ఇలా చూపిస్తున్నాను. స్టోనే పోయిందనమాట ఇది. బట్ దెన్ స్టిల్ ఇష్టం నాకు ఈ బుట్టలు. నాకు ఎక్కువ బుట్టలు అంటే చాలా ఇష్టం గైస్. నా దగ్గర అన్ని బుట్టలే ఉంటాయి. వెస్ట్రన్ చాలా అంటే ఉన్నాయి, వెస్ట్రన్లో కూడా ఉన్నాయి. అవి కూడా ఒకరోజు కలెక్షన్ చూపిస్తాను. ఇదన్నమాట బ్లాక్. ఇవన్నీ కూడా ఓల్డ్ ఇయర్ రింగ్స్, చాలా పాతవి, స్టార్టింగ్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది కూడా నాకు ఫేవరెట్, చాలా ఇష్టం. ఇది పెట్టుకుంటే ఇట్లా ముఖమంతా నిండుగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా స్ట్రీట్ మార్కెటే. ఎస్, ఎక్కడెక్కడ తీసుకున్నాను కూడా చెప్తున్నాను అందుకే. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి ఇది. ఎస్, ఇది చూసారా ఎంత బాగుంటుంది. ఇది హ్యాండ్మేడే.
సమ్ మా ఇది ఎక్కడో తీసుకున్నాను. ఇది హ్యాండ్మేడ్ కాదండి, ఇది నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను. ఎస్, ఎందుకో చూడగానే నచ్చింది. తను 50 చెప్పినట్టుంది, 40 50 చెప్పినట్టు, లేదు లేదు 70 80 చెప్పినట్టుంది, బికాజ్ ఇది కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, సో ఇది అలా చెప్పింది. సో నాకు నచ్చింది, ఇంకెమ్మటే తీసేసుకున్నాను. ఎస్, సో బాగుంటుంది, ఇది కూడా మల్టీ కలర్ కదా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకున్నాను. ఇట్లా హ్యాంగింగ్స్ నాకు ఎక్కువ నచ్చదు, బట్ ఏంటో ఇది చూడగానే నచ్చింది, సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. సో ఎస్, బాగుంటుంది, ఇది కూడా బాగా కనిపిస్తుంది, అండ్ ఆల్సో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీని ఇంకొకటి ఏది, ఎస్, ఇది కూడా, ఇది హూప్స్. బేసిక్గా నేను ఇలాంటివి అసలు పెట్టుకోను, బికాజ్ శారీస్ మీద అంత బాగోదు. బట్ మొన్న ఏంటో కొత్తగా ట్రై చేశాను, సరే ఒకసారి పెట్టుకున్నాం, ప్రతిసారి బుట్టలు ఎవరు పెట్టుకుంటారు అని మొన్న ఫస్ట్ టైం ఇది పెట్టుకోవడానికి ట్రై చేసా, బాగా కనిపించింది. సో ఐ ఆమ్ లైక్ ఓకే వేసుకుందామని అనుకున్నాను అనమాట. బాగుంది కదా, క్యూట్ను, ఇలా మొత్తం క్రిస్టల్స్ వచ్చేసాయి, బాగున్నాయి, నాకు నచ్చింది. ఇది కూడా స్ట్రీట్ మార్కెటే. స్ట్రీట్ మార్కెటేనా, లేదు లేదు ఎగ్జిబిషన్లో తీసుకున్నట్టు, నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ నేను. ఎస్, నెక్స్ట్ నావన్నీ స్ట్రీట్ మార్కెటే ఉంటాయి గైస్ మ్యాక్సిమం, ఎందుకంటే నేను బాగా వెళ్తాను అనమాట. మా దగ్గర ఫ్రైడే మార్కెట్, స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే, సో అలా వెళ్ళి తెచ్చుకుంటాను అన్నమాట. బాగుంటాయి, అంటే ఆయన వచ్చినప్పుడల్లా రకరకాలుగా పట్టుకొస్తాడు, సో అందుకే నేను వెళ్ళి మ్యాక్సిమం బయట తెచ్చుకుంటా. ఎస్, ఇది కూడా బాగుంది కదా, చిన్న బుట్ట, ఈ కలర్లో సేమ్ పింక్ ఉండే, నచ్చిందని చెప్పి మా పిన్ని తీసుకెళ్ళిపోయింది. ఇంకా స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకున్నా, ఇది బాగుందని చెప్పేసి ఇంకొక కలర్ కూడా, యాక్చువల్ 2 కలర్సే ఉండే, 2 తీసుకున్నాను, బట్ బాగుందని చెప్పేసి అది కూడా తీసుకెళ్ళిపోయింది మా పిన్ని. ఎస్, ఇలా నెక్స్ట్ ఓకే, చాలా వరకు ఇది కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నా. ఇది దీనికి మాంగ్ టిక్కా కూడా వచ్చింది, ఇది కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్లోనే తీసుకున్నా. రీసెంట్గా నేను వేసుకున్నాను కూడా, ఇది రీసెంట్ టైమ్స్లో నేను వేసుకున్నాను కూడా షూట్లో. మీరు చూసుంటే నిన్నటి ఎపిసోడ్లోనే వేసుకున్నట్టున్నాను. ఎస్, నిన్న ఎపిసోడ్లోనే వేసుకున్నాను, ఇది మీరు చూసినట్టయితే అబ్రేషన్లో వచ్చింది. సో ఇది కూడా చాలాసార్లు వాడాను షూట్లో, మన కార్తీక దీపంలో చాలాసార్లు వాడినాను. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడినాను, బికాజ్ ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ డోంట్ పుట్, ఇది ఎందుకు నాకు సింపుల్గా నీట్గా క్యూట్గా అనిపిస్తుంది, అందుకే ఇది బాగా ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. అసలు నేను ఓపెన్ కూడా చేయలేదు, ఇవైతే అసలు నేను యూజ్ కూడా చేయలేదు సీరియల్లో. ఇది ఒకటి, ఇవి అసలు యూజే చేయలేదు అనమాట. సో ఇవైతే, ఇది పర్పుల్ కలర్, అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్, ఇది వచ్చేసి స్కిన్ కలర్. సో ఇవైతే నేను యూజే చేయలేదు సీరియల్లో, అండ్ మిగతావి యూజ్ చేసినవి చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇది యూజ్ చేసేసాను. ఇవన్నీ హ్యాండ్మేడ్ అని చెప్పాను కదా గైజ్, ఇవన్నీ కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. అది లాంగెస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నా. ఐ థింక్ తనకి పేజ్ ఉందో లేదో కూడా నాకు తెలీదు, ఎప్పుడో తీసుకున్నాను అనమాట. సమ్ క్రియేషన్స్ అని ఉండే, ఐ డోంట్ రిమెంబర్. సో అక్కడ ఎప్పుడో తీసుకున్నాను, పద్మావతి కళ్యాణం సీరియల్ కోసం అని, ఏటీవీ సీరియల్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో అది ఇలా యూజ్ అయిందనమాట. ఎస్, సో ఎస్, అండ్ సేమ్ బ్లాక్లో, బ్లాక్ కలర్స్ అంటే మీకు చూపిస్తున్నాను, అన్నీ చాలా కలర్స్ ఉన్నాయి. మెరూన్, సేమ్ కలర్స్, సేమ్ డిజైన్ కలర్స్, మెరూన్ అన్నమాట. అండ్ పింక్, ఆరెంజ్, ఇంకేమున్నాయి, యాక్చువల్లీ ఇంకా బ్లూ అవన్నీ ఉండాలి గైస్, అవన్నీ లోపల ఉన్నట్టున్నాయి. ఎస్, బ్లూ అవన్నీ ఉండే, ఆ బ్లూ ఉండాలి. బ్లూ లోపల నా టచ్ అప్ బ్యాగ్లో ఉన్నట్టుంది, బికాజ్ రీసెంట్గా నేను వేరే షూట్కి యూజ్ చేశాను. సో అదనమాట ఇది. సో ఇదనమాట. ఓకే,
సో ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీసే. ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా. మస్తు యూజ్ అవుతాయి నాకైతే, అన్ని సీరియల్స్కి యూజ్ అవుతాయి. సో ఎస్, నెక్స్ట్ అండ్ ఈ 3 అయితే ఓపెన్ కూడా చేయలేదు ఇంకా. ఎస్, ఇంకేం చూపించాలి. ఎస్, ఇవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. లైక్ అన్ని కలర్స్ తీసుకున్నాను అనమాట. బికాజ్ ఇవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిలకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటిది కనిపిస్తుందా, సేమ్ ఇలాంటిదే అన్ని కలర్స్. గ్రీన్ కలర్, సేమ్ గ్రీన్ కలర్, yellow color, see yellow color, pink color, next white color, ఈ green color. ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, అన్ని కాంబోలో తీసుకున్నా అనమాట. అండ్ మెరూన్ కలర్, అన్ని కలర్స్ మ్యాక్సిమం ఇవన్నీ మిడిల్ క్లాస్ అమ్మాయిలకైతే, అంటే మిడిల్ క్లాస్ ఇవన్నీ కూడా పద్మావతి కళ్యాణం సీరియల్ కోసమే తీసుకున్నా. బట్ ఇప్పుడు నాకు కార్తీక దీపంలో యూజ్ అవుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా. ఎస్, బ్లాక్ కలరు, అంతే గైస్. సో ఇవన్నీ అనమాట కలర్స్ అయితే బాగున్నాయి కదా, చూడగానే ఇట్లా నచ్చుతాయి అనమాట మీ అందరికీ కూడా. సో మీషోలో తీసుకున్నా, మీషోలో సపరేట్గా తీసుకున్నాను అనమాట ఇవి. ఎందుకో ఇవి చూడగానే నచ్చాయి నాకు. సో రీసెంట్ టైమ్స్లో కూడా నేను సీరియల్లో పెట్టుకున్నాను ఇవి. ఎస్, అండ్ ఈ బుట్టలు కూడా నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఎస్, స్ట్రీట్ మార్కెట్, ఇవి కూడా స్ట్రీట్ మార్కెటే. ఓకే, నెక్స్ట్ ఎస్, ఇది కూడా స్ట్రీట్ మార్కెటే. సో అందుకే లింక్స్ ఇవ్వలేకపోతున్నాను. బట్ ఏవేవి లింక్స్ ఉన్నాయో నేను డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఇది 1 గ్రాము, ఇది కూడా 1 గ్రామే. సో ఇది కూడా నేను రీసెంట్ టైమ్స్లో పెట్టుకున్నాను. షార్ట్స్లో మీరు చూసినట్టుంటే పర్పుల్ కలర్ శారీ మీద ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. క్యూట్ రైట్, అదనమాట సౌండ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అయితే మా పిన్ని గిఫ్ట్ చేశారన్నమాట. ఎస్, మా పిన్ని నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇవి రకరకాల కలర్స్ అనమాట, అవన్నీ చూపిస్తా. ఇదొకటి గ్రీన్, ఎస్ బ్లూ, ఇంకొకటి లైట్ బ్లూ ఉండే అది ఇరిగిపోయింది. సో నాదే ఇదొకటి, అండ్ ఇదొకటి. అన్నీ చూపిస్తున్నాను మీకు స్పెషల్గా, ఎందుకంటే మీరు స్పెషల్స్ కదా అందరూ. సో ఇదొకటి, అండ్ బ్లాక్ ఒకటి, సేమ్ డిజైన్ బ్లాక్ సింపుల్. అండ్ నా ఫేవరెట్ స్టడ్స్ అనమాట. ఇవి నేను ఆన్లైన్లోనే తీసుకున్నట్టున్నాను, బట్ ఇప్పుడు కాదు గైజ్, 1 year బ్యాక్ తీసుకున్నాను. నాకు అస్సలు గుర్తులేదు. సో క్యూట్ రైట్, నాకు మస్తు ఇష్టం. ఫ్లవర్స్ అంటే మీరు చూడండి, రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి మొత్తం, చూసారా? రోజ్ ఫ్లవర్స్, మంచి స్టడ్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది స్టడ్ ఇదైతే. అండ్ ఇవి కూడా సెట్ తీసుకున్నా. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఫ్లిప్కార్ట్లో ఒక 6 pairs వచ్చాయన్నమాట కాంబోలో. సో ఇవి కూడా తీసుకున్నా. ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి నాకు కార్తీక దీపం సీరియల్లో. సేమ్ ఇవే ఉన్నాయి, బట్ నేను ఇది ఒకటే కలర్ అయితే యూజ్ చేస్తున్నా. ఇంకా మిగతా అసలు ఓపెన్ కూడా చేయలేదు, లోపలనే ఉన్నాయి, చూపిస్తా డెఫినెట్లీ. ఓకే, ఇటు సైడ్ వచ్చేద్దాం. ఇంక ఇటే ఉన్నాయి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. మీషోలో తీసుకున్నా అనమాట. అరౌండ్ 200 లోపు వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇదొకటి, ఇది కూడా, ఇది మా పిన్ని నాకు ఇచ్చారు. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. అయ్యో ఏంటి ఇలా పడిపోతున్నాయి, జారిపోతున్నాయి, నాకు పట్టుకోవడానికి రావట్లేదు. ఇది కూడా మీషోలోనే తీసుకున్నా.
ఇవి కూడా రీసెంట్ ఎపిసోడ్లో పెట్టుకున్నాను అనమాట. ఎస్, మ్యాక్సిమం చూపించేసిన గైజ్, మ్యాక్సిమం అన్నీ. ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇవి నా బ్లాక్ బీట్స్, నేను బ్లాక్ బీట్స్ కలెక్షన్లో చూపిస్తాను బికాజ్ ఇప్పుడు చూపియా నేను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి బాక్సెస్ మీద, మొత్తం నేను నా బ్లాక్ బీట్స్ కలెక్షన్స్లో చూపించేస్తాను. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ జుమ్కాస్. సిల్వర్ మీకు కనిపించదు ఎందుకంటే సిల్వర్ నేను అసలు వేసుకుంటాను కానీ వేరే సీరియల్లో వేసుకుంటాను. సో మ్యాక్సిమం కవర్ అయిపోయింది అన్నీ, ఒక్కొక్క ఇయరింగ్ అనమాట అవన్నీ. సో మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. అండ్ ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ గైజ్, ఇవన్నీ నేను చూపించాలనుకుంటలే ఎందుకంటే ఇవన్నీ సిల్వరే, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. సిల్వర్తో ఇలా వస్తాయి అన్నమాట, కింద ఇలా వస్తాయి అన్నమాట. సో ఇందులోనే నాకు కలర్, ఎల్లో కలర్, ఇలా మల్టీ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, కొన్ని సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఉన్నాయి. అవన్నీ ఇంకా నేను చెప్పలేను, చూడండి మీరే. లాడ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో లాడ్ ఆఫ్ లైక్ అన్ని సిల్వర్ జ్యువెలరీ. సో ఐ కాంట్ షో యూ ఆల్ దిస్. అండ్ ఇదైతే సింపుల్గా ఫాస్ట్గా చూపించేస్తాను బికాస్ లెంతీ అయిపోతుంది వీడియో, మళ్ళీ నాకే చూడబుద్ది కాదు లెంతీ ఉంటే వీడియో. ఇదొకటి 110 ఎంతో ఉండే, బాగుంది. సో ఇదొకటి తీసుకున్నా. అండ్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నా. ఇది మీషోలో తీసుకున్నా. ఇది కూడా స్ట్రీట్ మార్కెటే, బట్ ఇది పోయింది. ఓకే, ఇది కూడా స్ట్రీట్ మార్కెట్లోనే. వచ్చేసేయండి, అందరం కలిసి షాపింగ్ చేద్దాం మంచిగా. ఎస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్ వన్. అండ్ ఇందులోనే సేమ్ రెడ్ కూడా ఉండాలి, మా పిన్ని తీసుకెళ్ళిపోయింది బికాజ్ బాగున్నాయి కదా మరి ఇవి. ఎస్, క్యూట్ రైట్. అండ్ ఇవి నాకు ఒక అక్క గిఫ్ట్ ఇచ్చారనమాట, నా ఫ్రెండ్, అంటే తను ఒక అక్క అనమాట, తను నాకు గిఫ్ట్ ఇచ్చారన్నమాట ఈ ఒక ఇయరింగ్. అండ్ సేమ్ ఇవి కూడా అంతే, గిఫ్టెడ్. అన్నీ నేను కొన్నవి చాలా తక్కువ, నాకు వచ్చేటివి ఎక్కువ ఉంటాయి. ఎస్, నా షూటింగ్స్కి సంబంధించి మా ఫ్రెండ్స్ అలా కొనిస్తూ ఉంటారు అనమాట. సో ఎస్ గైస్, సో ఇవి నా జ్యువెలరీస్ అన్నీ. అంటే నా ఇయర్ రింగ్స్ నేను కార్తీక దీపంలో ఇవే క్యారీ చేస్తాను అనమాట, ఎక్కువ తక్కువ క్యారీ చేయను బికాజ్ ఇవే మనకి చాలా ఎక్కువైపోతాయి అనమాట బేసిక్గా. బికాజ్ నా పర్టికులర్ క్యారెక్టర్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అన్నప్పుడు, అంటే మిడిల్ క్లాస్ అంటే అంటే రిచ్చే కాకపోతే వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ మిడిల్ క్లాస్. కాబట్టి అంత రిచ్గా రెడీ అవ్వలేం కదా, గొలుసులు గిల్సులు నారాలు వేసుకొని అలా ఉండలేం కదా. సో ఇలాగా కొంచెం సింపుల్గా రిచ్గా కనిపించేటట్టు ఇలా నేను మెయింటైన్ చేస్తానన్నమాట. సో మీ అందరికీ నా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే నచ్చినట్టున్నాయి. సో ఒక్క లుక్ అయితే అలా మీకు చూపించేస్తాను, సో చూసేయండి. అండ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా ఇయర్ రింగ్స్, స్పెషల్గా కార్తీక దీపం సీరియల్. చాలామంది కార్తీక దీపం ఫ్యాన్స్ ఉంటారు కదా, నచ్చుతుంది కదా. సో మీ అందరి కోసం ఈ వీడియో చేసినాను. ఐ వాజ్ లిటరలీ సో మచ్ ఎక్సైటెడ్ ఫర్ షోయింగ్ ఆల్ యూ దిస్ బ్యూటిఫుల్ వ్లాగ్. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చూపించినందుకు. సో ఎస్ గైస్, సో నెక్స్ట్ వీడియో ఇంకేం వీడియోనో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వ్లాగ్ అడిగారు, అందాల రాక్షసి సీరియల్ వ్లాగ్ అడిగారు. డెఫినెట్లీ నాకు తెలిసి రేపో ఎల్లుండో షూట్ కంపల్సరీ ఉంటుంది, డెఫినెట్లీ వ్లాగ్ చేసి పెట్టేస్తాను. అండ్ ఎస్, ఇవి అనమాట అన్ప్లాన్డ్ వ్లాగ్ అనుకోండి, ఇదైతే అన్ప్లాన్డ్ వ్లాగ్ బికాజ్ ఏం వ్లాగ్ చేయాలో అర్థం కాలేదు. సో అందుకే సడన్గా ఇలా గుర్తొచ్చింది కార్తీక దీపం ఫ్యాన్స్ కోసం. సో ఎస్, సో ఇంకెందుకండి ఆలస్యం, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఒక పర్టికులర్ వ్లాగ్. దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపించేస్తా, ఇఫ్ యూ గైజ్ వాంటెడ్ టు చెక్ ఇట్ అవుట్. సో మీకు కావాలంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపించేస్తా. సో యా, వై లేట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.